ఇంటి ముందే ఇంత మంచి గ్రీనరీ ఉంటే ఎంత బాగుంటుందో కదా. కళ్ళు మూసి కళ్ళు తెరిచినా ఎటు చూసినా పచ్చని చెట్లు, కూల్ ఎయిర్ ఎంజాయ్ చేయడానికి ఎంతో బాగుంటుంది. ఇవన్నీ సిటీస్లో పాసిబుల్ అవ్వదు కానీ ఇట్లా హోమ్ టౌన్స్లోనే పాసిబుల్ అవుతుంది. సరే, ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాం. లుక్ ఎట్ దిస్. ఇది మా ఊళ్ళో కాలువ అనమాట. వాటర్ ఫ్లోటేజ్ అయితే ఆపేశారు. ప్రపంచంలో ఉన్న చెత్త అంతా నాకైతే ఇక్కడే కనిపిస్తుంది. చూసారా ఎంత డర్టీగా ఉందో. దయచేసి చెత్త ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. ఇంకా మేము వెళ్ళే ప్లేస్ ఏమొచ్చేసి షాపింగ్. అంత రేంజ్ ఓవర్ యాక్షన్ అయితే మమ్మీ దగ్గర చేశాను. అది తీసుకుంటా ఇది తీసుకుంటా అని. కానీ తీరా షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత మమ్మీకి నచ్చిందే తీసుకున్నా. ఆఫ్కోర్స్ నాకు నచ్చింది కూడా తీసుకున్నది అనుకోండి. ఫస్ట్ టైం చాలా అంటే చాలా ఫాస్ట్గా షాపింగ్ అయిపోయింది అండ్ నాకు నచ్చిన డ్రెస్సెస్ తీసుకున్నా. ఇది నా రియాక్షన్. నేనేనా మళ్ళా నేను ఇంట్లో చిన్న సెలబ్రేషన్ ఉంటే కేక్ తీసుకుందామని బేకరీకి వచ్చాం. సో మాకు కావాల్సిన కేక్ తీసుకొని ఇంక ఇంటికి రిటర్న్ అయిపోతుంటే ఇందాక చూపించాను కదా కాలువ, దానికైతే వాటర్ ఫ్లోటేజ్ చేశారనమాట. ఇది నెక్స్ట్ డే క్లిప్పింగ్, సో అది యాడ్ చేశాను. నేనైతే చాలా డ్రెస్సెస్ ట్రైల్ చేశాను, బట్ మీకైతే వీడియోలో కొన్నే చూపించాను. ఇందుకే దేనికి షాపింగ్ చేసా ఏంటి అనేది నా అప్కమింగ్ షార్ట్స్లో మీతో షేర్ చేసుకుంటా. మరి వీడియో అంతే. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.